కొత్త హీరో పవన్ కళ్యాణ్, కమెడియన్లు సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన కామెడీ సినిమా పురుషః. ఫన్నీ ప్రోమోలతో కామెడీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది. దీని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే గోవింద్ అంటే పవన్ కళ్యాణ్, సత్యబాబు అంటే సప్తగిరి, శ్రీను చిన్నప్పటి నుంచి స్నేహితులు అన్నమాట. గోవింద్, కమల ఇద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సత్యబాబు, లక్ష్మి, శ్రీను గీతాలది పెద్దలు కుదిర్చిన వివాహం అన్నమాట. పెళ్లి తర్వాత చాలా కుటుంబాల్లో మాదిరే ఈ ముగ్గురు కూడా భార్యలతో గొడవలు పడతారు. తర్వాత ఈ ముగ్గురు కలిసి తమ మరో చిన్ననాటి మిత్రుడు కిస్సు అంటే వెన్నెల కిషోర్ పెళ్లికి వెళ్తారనమాట. సో అక్కడ కిస్సు డైరీలో ఈ ముగ్గురు గురించి రాసిన విషయాలు చదివి వీళ్ళ భార్యలు షాక్ అవుతారు. తర్వాత ఈ ముగ్గురి భార్యలు తమకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్తారు. ఇంతకీ కిస్సు డైరీలో వీరి గురించి ఏం రాసుంది? దీనివల్ల తలెత్తిన గొడవ ఎంత దూరం వెళ్ళింది? వీళ్లకు విడాకులు వచ్చాయా లేదా మళ్ళీ కలిసారా అనేది మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే పెళ్లి వల్ల మగాళ్ళు పడే కష్టాలను సరదాగా సెటారిక్ గా చూపించి నవ్వించడం అన్నది దశాబ్దాల నుంచి సేలబుల్ పాయింట్. ఈ నేపథ్యంలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి దగ్గర నుంచి F2 వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్నిసార్లు తీసినా కామెడీ వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ కూడా కొంచెం తోడైతే ఈ కథలకు డోకా ఉండదు. పురుషహాలో బలమైన ఎమోషన్ ఏమీ లేదు, కానీ కామెడీ వరకు ఇది బాగానే ఎంగేజ్ చేసింది. ఆన్ అండ్ ఆఫ్ వచ్చే కామెడీ సీన్లతో బాగానే కాలక్షేపం చేయగలిగించాడు కొత్త దర్శకుడు వీరు ఉలవల. కానీ కొత్తదనం లేని కథ, ఓవర్ ద టాప్ నరేషన్, కొన్ని చోట్ల శృతి మించిన కొన్ని కామెడీ సీన్లు ఈ చిత్రానికి ప్రతిబంధకాలుగా మారాయి. టైం పాస్ కోసమైతే పురుషహాపై ఒక లుక్ వేసేవచ్చు. జబర్దస్త్ కామెడీ బుల్లితెరను ముంచెత్తాక ప్రేక్షకులను కామెడీ సినిమాలతో థియేటర్లకు రప్పించినా కూడా కడుపుబ్బా నవ్వించడం చాలా సమస్యగా మారిపోయిన రోజులివి. ఆర్గానిక్ కామెడీ సిచ్యువేషన్లను క్రియేట్ చేయడం కూడా సవాల్గా మారింది. ఇలాంటి టైంలో పురుషః అక్కడక్కడ ప్రేక్షకులకు గిలిగింతలు పడుతుంది. ఇందులో కిస్సు పాత్రలో వెన్నెల కిషోర్ భలేగా నవ్వించాడు. ప్రధాన పాత్రధారులు ముగ్గురిని కూడా సూపర్ హీరోలుగా చూపిస్తూ కొంతమేర కామెడీ పండించారు. పాత సినిమాల ఛాయలు కనిపించినా భార్యల వల్ల భర్తలు పడే కష్టాల మీద కామెడీని బాగానే నడిపించారు. కానీ కథ చెప్పాల్సిన చోట మాత్రం దర్శకుడు కొంచెం తడబడ్డాడు. భార్య బాధితుల కష్టాలను రొటీన్ స్టైల్లో చూపించాడు. చెప్పుడు మాటలు విని ఏదో చూసి ఏదో ఊహించుకోవటం, అనుమానం పెనుభూతంగా మారడం, ఇవన్నీ భార్య భర్తల మధ్య గొడవలకు ఎలా దారి తీస్తాయి అన్నది సినిమాలో బాగానే చూపించారు. అయితే కొన్ని సీన్లు పెద్దగా అనిపించవు. డైరీలో రాసుకున్నవి ప్రతి మనిషి జీవితంలో తెలిసి తెలియక చేసే చిలిపి పనులే. తమ భర్తల గురించి డైరీలో చదివిన ఇలాంటి పాత విషయాలను పట్టుకుని భార్యలు విడాకుల వరకు వెళ్లడం అతిగా అనిపిస్తుంది. భార్య భర్తల గొడవలకు సంబంధించిన సీన్లన్నీ కూడా అతిగానే తోస్తాయి. అయితే వెన్నెల కిషోర్, సప్తగిరి లాంటి సీజన్డ్ కమేడియన్లకు తోడు రాజ్ కుమార్ కసిరెడ్డి ఒక దశ వరకు పురుషహాలో కామెడీ బండిని బాగానే లాక్కు రావడంతో ప్రథమార్థం ఓకే అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కిటికీ ట్రాక్ అయితే సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ద్వితీయార్థం కామెడీ డోస్ తగ్గినా కథ పరంగా పర్వాలేదనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ హీరో ప్రేమ కథ క్యూట్ గా బాగున్నా కూడా అది కూడా రెగ్యులర్ గా చాలా సినిమాల్లో ఉండేది. లో పమ్మి సాయి మీద తీసిన హౌస్ హస్బెండ్ సీన్ మెచ్చదగింది. అది నవ్విస్తూనే నిజమే కదా అని ఆలోచింపజేస్తుంది. ఆ సన్నివేశాలను మరింత పొడిగించి ఉంటే మాత్రం బాగుండేదనిపిస్తుంది. భార్యలు భర్తలను పెట్టే కష్టాలను ఫన్నీగా చూపించి చివర్లో కొంత ఎమోషనల్ టచ్ ఇవ్వడం ఈ తరహా కామెడీ సినిమాల్లో కామనే. ఇందులోనూ అదే చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. ముగింపులో అయినా భార్యలు తమ తప్పు తెలుసుకుని ఎమోషనల్ అవుతారేమో అనుకుంటే వారి స్పందన అంత బాగా అనిపించదు. ఓవరాల్ గా చెప్పాలంటే అలవాటైన కథే అయినా కామెడీ సీన్ల కోసం పురుషహాను ట్రై చేసి చూడొచ్చు. నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కొత్తవాడైనా కూడా బాగానే నటించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల హావభావాల కోసం బాగానే కష్టపడ్డాడు. కామెడీ వరకు పర్వాలేదు అనిపించగా ఎమోషనల్ సీన్లలో తన నటన బాగుంది. వెన్నెల కిషోర్, రాజ్ కుమార్ కసిరెడ్డి, సప్తగిరి, పమ్మి సాయి నవ్వించారు. ముఖ్యంగా కిషోర్ అయితే ప్రతి సీన్లోనూ గిలిగింతలు పెట్టారు. వీటీవీ గణేష్, అనంత్ శ్రీరామ్ పర్వాలేదనిపించారు. రాయించా, హాసిని సుధీర్, విషిక భర్తలని వేధించే భార్యలుగా బాగానే నటించారు. ఫ్లాష్ బ్యాక్ ప్రేమ కథలో గ్యాబీ రాక్ అనే బ్రెజిల్ నటి ఓకే అనిపించింది. హరితేజ, అనైరా గుప్తా అతిథి పాత్రలో పర్వాలేదనిపించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంతగా కుదరలేదు. పాటలు కూడా యావరేజ్. ఎడిటింగ్ అంత షార్ప్ గా అనిపించదు. చాలా సీన్లు లాగ్ అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రైటర్ కమ్ డైరెక్టర్ వీరు ఉలవల తెలుగు ప్రేక్షకులకు అలవాటైన కథనే తీసుకుని ఇప్పటి ట్రెండ్ కు తగ్గ కామెడీతో బాగా చేశాడు. కొన్ని క్యారెక్టర్లను కామెడీ సిచ్యువేషన్లను బాగానే రాసుకుని తెరపై సరిగానే ప్రెజెంట్ చేసినప్పటికీ కూడా ఎగుడు దిగుడుగా సాగే కథనం వల్ల సినిమా ఇంపాక్ట్ తగ్గింది. చివరిగా పురుష కొన్ని నవ్వుల కోసం రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.